గనుక, అది చీకటి ప్రాంతము గనుక, అది స్వల్ప అల్పమైన ప్రాంతము కనుక, నజరేయుడగు యేసు అనగా నేను నతనేలు అన్నాడు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఆ ప్రాంతంలో నుంచి మంచిది రావడం ఏంటి? అది తృణీకరించబడిన ప్రాంతం అయితే, అది ఎన్నిక లేని ప్రాంతం అయితే, అది త్రోసివేయబడిన ప్రాంతం అయితే, ఎడనాడబడిన ప్రాంతం అయితే, అది చీకటి ప్రాంతం కదా. అట్టి ప్రాంతంలో నుంచి ధర్మశాస్త్రంలో చెప్పబడిన యేసు రావడం ఏంటి? నమ్మలేకపోతున్నాడు, విశ్వసించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతపు దయనీయమైన స్థితి అది, ఆ ప్రాంతపు అల్పస్థితి, ఆ ప్రాంతపు ఆ గ్రామం యొక్క స్థితిగతి అది. అలాంటి గ్రామంలో ఇప్పుడు ఎవరో అడుగుపెట్టి పెరిగి పెద్దవారయ్యారు? యేసుక్రీస్తు ప్రభు అడుగుపెట్టి ఆ గ్రామంలోనే ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు.